హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యూ డేస్ బ్యాక్ గ్రేడ్ బి ఆఫీసర్ జాబ్స్కి ఆర్బీఐ ఒక షార్ట్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ రిలీజ్ చేసింది. ఈ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆర్బీఐ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎలిజిబిలిటీ, సెలెక్షన్ ప్రాసెస్, శాలరీ, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ ప్యాటర్న్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్. ఇందులో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ పోస్ట్ని రిలీజ్ చేశారు. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్, దీనికి సంబంధించిన ఫేజ్ 1 ఎగ్జామినేషన్ జూలై 9, 2023న జరుగుతుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ జూలై 30, 2023న జరుగుతుంది. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్కి సంబంధించిన ఫేజ్ 1 ఎగ్జామినేషన్ జూలై 16, 2023న జరుగుతుంది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 2, 2023న జరుగుతుంది. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఎస్ఐఎంకి సంబంధించిన ఫేజ్ 1 ఎగ్జామినేషన్ జూలై 16, 2023న కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఆగస్టు 19, 2023న కండక్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. టోటల్గా 291 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్లో యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో 109 వేకెన్సీస్, ఎస్సీలో 25, ఎస్టీలో 17, ఓబీసీ కేటగిరీలో 49, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 22, టోటల్గా 222 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి టీఈపీఆర్లో యూఆర్ అంటే జనరల్ కేటగిరీకి 14 వేకెన్సీస్, ఎస్సీలో 4, ఎస్టీలో 6, ఓబీసీలో 11, ఈడబ్ల్యూఎస్లో 3, టోటల్గా 38 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఎస్ఐఎంకి సంబంధించి యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 9 వేకెన్సీస్, ఎస్సీలో 8, ఎస్టీలో 5, ఓబీసీలో 6, ఈడబ్ల్యూఎస్లో 3, టోటల్గా 31 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ అంటే శాలరీ. ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే వచ్చేసి అంటే మినిమం 55,200 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. దీంతో పాటుగా ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఏమేమి అలవెన్సెస్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. స్పెషల్ అలవెన్స్, గ్రేడ్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, లోకల్ కంపెన్సేటరీ అలవెన్స్, స్పెషల్ గ్రేడ్ అలవెన్స్, లెర్నింగ్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్. హెచ్ఆర్ఏ కాకుండా అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కాకుండానే శాలరీ వచ్చేసి 1,16,914 రూపీస్ ఉంటుంది. ఏజ్ లిమిట్. ఈ ఏజ్ వచ్చేసి మే 1, 2023కి చూసుకోవాలి. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. అయితే కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఎక్స్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇందులో 3 టైప్స్ ఆఫ్ పోస్ట్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్. గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు. గ్రాడ్యుయేషన్ అయితే కనుక మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 50% ఉన్నా సరిపోతుంది. ఒకవేళ కనుక మీరు పీజీ చేస్తే అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే మీకు మినిమం 55% ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి పాస్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది. సెకండ్ పోస్ట్ వచ్చేసి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ చేయాలి ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫినాన్స్. అయితే ఈ రెండిట్లో మినిమం 55% మార్క్స్ ఉండాలి. ఒకవేళ కనుక మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 50% ఉన్నా చాలు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఆర్ ఎకనామెట్రిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ ఆర్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్. ఇందులో మినిమం 55% మార్క్స్ ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ ఏ మినిమం ఆఫ్ 55% మార్క్స్. లేదా మాస్టర్స్ డిగ్రీ కోర్స్ ఇన్ డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఆర్ బిగ్ డేటా అనలిటిక్స్. ఇందులో మినిమం 55% మార్క్స్ ఉండాలి. ఆర్ 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఇందులో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఆర్ 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి బిజినెస్ అనలిటిక్స్లో. ఇందులో మినిమం 55% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 50% స్కోర్ చేసినా సరిపోతుంది. దీనికి సంబంధించిన సిజిపిఏ ఆర్ ఓజిపిఏ ఆర్ సిపిఐ పాయింట్స్ ఇచ్చారు. 6.75 అయితే 60%, 6.25 అయితే 55%, 5.75 అయితే 50%.
ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ హూ హ్యావ్ ఆల్రెడీ అపియర్డ్ 6 times ఫర్ phase 1 ఎగ్జామినేషన్ ఫర్ దిస్ పోస్ట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. జనరల్ కేటగిరీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఒకవేళ ఈ పోస్ట్కి సంబంధించిన phase 1 ఎగ్జామినేషన్లో మీరు 6 times కనుక అపియర్ అయితే, అంటే 6 times రాస్తే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. No such restriction applies to candidates belonging to SC, ST, OBC or PWBD. అయితే ఈ రెస్ట్రిక్షన్ SC, ST, OBC, PWBD క్యాండిడేట్స్కి లేదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ phase 1 ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం. తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్. ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ SC ఆర్ ST ఆర్ OBC ఆర్ PWBD క్యాండిడేట్స్. మీరు కనుక ఒకవేళ SC, ST, OBC, PWBD కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే మీకు ఫ్రీగా phase 1 ఎగ్జామినేషన్కి, phase 2 ఎగ్జామినేషన్కి ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్. SC, ST, PWBD క్యాండిడేట్స్ ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది. అంటే 100 రూపీస్ ప్లస్ 18% GST. జనరల్ ఆర్ OBC ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే అప్లికేషన్ ఫీతో పాటు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా పే చేయాలి. 850 రూపీస్ ప్లస్ 18% GST. స్టాఫ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ phase 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ phase 1 ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. ఇది July 9th, 2023న కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఈ ఎగ్జామ్కి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, అంటే 2 hours. నెక్స్ట్ phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ phase 2 ఎగ్జామినేషన్ వచ్చేసి July 30th, 2023న కండక్ట్ చేస్తారు. ఈ phase 2 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే టోటల్గా 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్. ఇందులో 50% ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 50% డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 30 minutes, డిస్క్రిప్టివ్ టైప్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, అంటే 2 hours. టోటల్ మార్క్స్ వచ్చేసి పేపర్ 1కి 100. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ ఉంటుంది. ఇది వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 3. మార్క్స్ వచ్చేసి పేపర్ 2కి 100. పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్. ఇందులో కూడా 50% ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 50% డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes. ఈ పేపర్ 3కి టోటల్ మార్క్స్ వచ్చేసి 100. phase 2 ఎగ్జామినేషన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? www.rbi.org.in ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి May 9th, 2023. లాస్ట్ డేట్ వచ్చేసి June 9th, 2023 6 PM వరకు. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయొచ్చు అనేది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీ కన్వీనియన్స్ కోసం ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ వీడియో చూసి ఈ RBI గ్రేడ్ B ఆఫీసర్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.